అంటే తక్కువ మోతాదులో అవసరం పడే పోషకాలన్నీ కూడా మనం సూక్ష్మ పోషకాలని చెప్తాము. సో ఇదేంటి, ఇందాక నేను చెప్పినట్టుగా ఈ పైపాటుగా ఎక్కువగా పిచికారీ చేస్తారు. సో అందులో కూడా మనకు ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ చీలైట్స్ అనేవి కూడా రావడం జరిగింది. అంటే ఇవి చాలా ఎక్కువ ఎఫిషియన్సీ, అంటే వినియోగ శాతం అనేది ఎక్కువగా ఉన్నదన్నమాట. అంటే మనం పిచికారీ చేసిందంతా కూడా ఈ పంట అబ్జర్వ్ చేసుకొని అది మంచిగా ఏపుగా పెరగటానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడైనా సరే ఈ సూక్ష్మ పోషకాలు మనకు చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని రకాల సూక్ష్మ పోషకాలు ఒకటే రకంగా కనపడుతూ ఉంటాయి. సో ఏంటంటే మనం ఏ ఆకులమై, అంటే ముదిరి ఆకుల మీద కనపడే లోపాలు కొన్ని ఉంటాయి, లేత ఆకుల మీద కనపడే లోపాలు అనేవి ఉంటాయి. సో మనం జాగ్రత్తగా ఎక్కడ ఉంది ఆ లోపం అనేది చూసి దాన్ని బట్టి మనం ఏ లోపం అనేది ఐడెంటిఫై చేసి తద్వారా మనం ఈ సూక్ష్మ పోషకాలని మనం పిచికారీ చేయవలసి ఉంటుంది.